హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ సిరివందన యూట్యూబ్ ఛానల్లో అంజి మోడల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అతని అనుభవాలు ఇన్స్టాలో కానీ, కొత్తగా ధూమ్ధామ్ ఛానల్ మరియు హైదరాబాద్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అతని అనుభవాలను తెలుసుకోవడానికి ఈరోజు మన సిరివందన యూట్యూబ్ ఛానల్కి ఇన్వైట్ చేయడం జరిగింది. మన ఛానల్కి ఈరోజు అంజి మోడల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అంజి రండి. ఫేమస్ అయ్యారు కదా, ఇన్స్టాలో ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటిది? ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి గల కారణం ఏంటిది? బ్యాంక్ వీడియో అన్నది అది బాగా ఫేమస్ అయింది. బ్యాంక్ వీడియో ఎందుకు తీశారు మీరు? అదే టైం పాస్ తీసిన, ఆడికి పోయి బ్యాంక్ పోయి మా ఫ్రెండ్ పోయినా అంత బ్యాంక్ పోయి వీడియో తీసిన. ఫుల్ క్లాస్ అయిపోయింది. అంటే మీ ఫ్రెండ్స్ దానిలో అమౌంట్ వేసారా లేకుంటే నీవు అమౌంట్ వేసుకున్నావు? వాళ్ళే అమౌంట్ తీసారు. ఓకే. మమ్మీ బ్యాంక్ వచ్చినాం, బ్యాంక్ వచ్చినాం, మూడు పెళ్ళి పని అయిపోయింది. ఇక బుద్ధది గుడి వీడియోలు పెడుతున్నావు కదా, గుడి వీడియోలు ఎందుకు గురించి పెడుతున్నావు? అంటే దానికి ఏమన్నా చందాలు కావాలని పెడుతున్నా, ఇంకా డెవలప్ కావాలని పెడుతున్నా? టెంపుల్ వీడియోలు బాగా పెడతావు కదా నువ్వు ఇన్స్టాలో. మా ఊళ్ళే కొండాడు తర్వాత మరో కొండగట్టని మా అయ్యగారు టెంపుల్కి వచ్చే అయ్యగారు ఏమన్నాడు, కొండాటికి ఎంత బలం ఉందో మీ దేవునికి అంత బలం ఉంది. మీ దేవుని డెవలప్ చేయాలంటే వాళ్ళని చెందాడాలని, ఇక చెందాడాలని స్వామి అన్నాక నేను ఎంచుదాం అందుకోసం ఆ వీడియో పెడుతున్నాను. మా దేవుని డెవలప్ చేద్దామని నేను వీడియో పెడుతున్నా. ఒకడు మైకోని ఇచ్చిరు, ఇంకొకడు ఎల్ఈడి లైట్ పెట్టించారు, ఒకడు మోరం ఇచ్చారు. ఇలానే ఇంకో కొద్దిగా సాయం చేస్తే మా గుడికి ఒకటి కంపౌండ్ కట్టాలి. కంపౌండ్ గురించి అని వీడియోలు తీస్తున్నా. కొండాయపల్లి టెంపుల్ వల్ల కలర్ వేస్తుర్రు. ఎవరైనా దాతలు ఉంటే ఏమన్నా పనులు చేసి ఉంటే చేసేస్తు సాములు ఏ సామైనా ఓకే. కొండాయపల్లి టెంపుల్లో ఎవరైనా సాములు ఉంటే దాతలు ఎవరైనా ఉంటే ఇంకేమైనా పని చేస్తామంటే చేస్తూ. ప్లస్ అక్కడ నీళ్ళ ట్యాంక్ కట్టాలి, బాత్రూమ్లు కట్టాలి. ఎవరైనా ముందుకు వస్తే పనులు చేస్తూ. ఇంకోటి ఎల్ఈడి లైట్ పెట్టాలి ఇక్కడ ఒకటి. ఆ ఎల్ఈడి లైట్ పెట్టడానికి ఎవరైనా దాతలు వస్తే రావచ్చు. కొండాయపల్లి తరపున కొండాయపల్లికు దాతలు మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా, మొక్కుకున్నోళ్ళైనా ఎవరైనా దాతలు ముందుకు రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా స్వామి దాత 5 ఏళ్ళు అవుతుంది కలర్ లేక. మళ్ళీ స్వామి ముందట పడి కలర్లు వేపిస్తుంటాను. ఇంకెవరైనా ఏమైనా పనులు ఉంటే ఒకటి వాటర్ ట్యాంక్ కట్టేయాలి, అక్కడ బాత్రూమ్ కట్టేయాలి. బాత్రూమ్ లేవు, మాకు వాటర్ వస్తే ఇబ్బంది అవుతుంది పోవడానికి. ఇక్కడ ఎల్ఈడి లైట్ పెట్టేయాలి, 4 మీరు దాతలు ఎవరంటే ఈ ఫైన్ చేయరు సార్. అంజి హైదరాబాద్ ఇంటర్వ్యూకి వెళ్ళినావు కదా, ఎవరు రమ్మన్నారు? ఏ ఛానల్ వాళ్ళు? ఎవరన్నా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినాక ఏమన్నా అమౌంట్ ఇచ్చారా లేకుంటే ఇంకా వేరే ఏమన్నా చేసారా? వేరే అమౌంట్ అంటూ ఒక 500 పంపే వచ్చింది అంతే. అని అంటే అక్కడికి రావడానికి బస్ ఛార్జ్ మళ్ళీ ఏం లేదు. అడిగాక మొత్తం చిల్లర అయిపోయింది. ఎందుకు? ఆడు మొత్తం తను నువ్వు గజనికేనా, నువ్వు దీనికేనా అంత మొత్తం ఇక ఆరని మాట్లాడినా అన్నాడు. వల్గర్ మాట్లాడింది. ఓకే. తర్వాత మళ్ళీ రావడానికి ఏమన్నా మళ్ళీ అమౌంట్ ఇచ్చిందా? ఫుడ్ పెట్టిండా మరి? ఒక 8 తిన్నా, తర్వాత పంపించండి. మళ్ళీ రమ్మన్నాడు. ఎక్కడ పోయినావు? ఏ గజనికి పోయినావు? గజని 2 అయిపోతున్నావు రోజుకి. అది అక్కడ అది చెప్పు మెయిన్ పాయింట్. మన పొలంగా షెడ్ ఉంది, కోళ్ళఫారం షెడ్. ఇక మా వాళ్ళు నుండి మేము ఫుల్ దావా చేసుకున్నాం. 2 కోట్ల వరకు అన్నాడు. తీసి ఇటు పక్కకి ఇచ్చిన అది చూసారు కదా అనేది దిగిపోయాను. 2 కోళ్ళు దిగిపోయాడు. 2 కోళ్ళు దిగిపోయినా? దిగిపోయాడు. 2 కోళ్ళు దిగిపోయినా బుగ్గ చేసేసి. అయితే ఇప్పుడు రాజు డేంజర్స్ ఫైల్ నీ మీద ఒక వీడియో చేసిండు. ఏం వీడియో?
అరే అంజి మాటలు లంజోడుగా బాడకో నీ నోట్ల నా తొండ అని ఇట్లా తిట్టిన గలీజ్ మాటలు దానికి నువ్వు ఎట్లా రేటుతావు? ఇక నేను తిట్టిన పాగలు కుత్తే సాలే పుట్టు నేను తిట్టిన నేను నోటికొచ్చిన బూతులు తిట్టిన. నోటికి వచ్చిన బుద్ధులు తిట్టేసిన. అయితే వాడు రియాక్ట్ అయింది దాని ఆ వీడియో మీద నీకు మళ్ళీ మెసేజ్ చేయడం అన్నా, పర్సనల్ గా నేను తిట్టడం అన్నా? ఇక మళ్ళీ నన్ను ఏం తిట్టలేదు. మళ్ళీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఎక్కువ బాగా బిజీ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడుతున్నా అంతేగాని చూస్తారని తిడుతున్నా. చూడలేదు మరి నేనైతే మా వాళ్ళు ఉండి తిడుతున్నా అంటే తిట్టండి లైక్ తీసుకున్నామని చెప్పేసి. అయితే రాజు డేంజర్ స్మైల్ నీ వీడియోకి ఒకటి కామెంట్ చేసింది, అరే నువ్వు పిచ్చి ఇప్పుకుంటూ ఉంటావు, నీ పండ్ల 10 రూపాయలు సిక్కా అని కామెంట్ చేసి. 10 రూపాయల చికెన్ పనులలో పడుతుందా? ఇక ఎప్పుడు ఇస్తున్నా వారి నన్ను నువ్వు నాకు ట్రోల్ చేయకు, నువ్వు నా వీడియోలు ఏం చేయకని చెప్తున్నావు కదా. అది ఊకట్లా చేస్తుండు. ఇంకా పోతా వేసుకోవాలి చూసి దగ్గర చూసి అంత కథం. అయితే నీ కోడి దెంగిపోయింది అన్నావు కదా, ఆ కోడి ఎన్ని కిలోలు ఉంటది? 10 కిలోలు ఉంటది. 10 కిలోలు ఉంటది. వాడు ఒక్కడే దెంగి తిన్నాడా? ఇక వెళ్తున్నారు కానీ కోయితే ఆయన ఒక్కడే కొంటాడు. ఆడు ఒక్కడే దెంగిపోయినా. అయితే నువ్వు కోడికి ఏదో మంత్రం వేసినావంట కదా, ఆడు తినంగానే రాత్రి పైకన్లో పెట్టినావంట, నిజమేనా? ఒకటి తుమ్మికాయ మంత్రం అని మంత్రం వేసిన కాదు. రాత్రి ఇంక మోషన్ లో పెట్టినా మోసం బాత్రూమ్ కూర్చుండి వెళ్ళలే బాత్రూమ్. అన్నా మా కోసము ఒక పవర్ఫుల్ హిందీ డైలాగ్ చెప్పాను. ఏమై పవర్ఫుల్ నువ్వు హిందీ డైలాగ్ ఒకటి చెప్పినావు కదా ఇన్స్టాగ్రామ్ లో, అది చెప్పు. గోడ మీద గిరిక ఇన్స్టాగ్రామ్ సమస్య నేను మొట్టమే దొరికే వాళ్ళకు. ఎందుకు దొరకవు? ఇప్పుడు మాకు దొరికినావు కదా. అబ్బా నువ్వు మొత్తం ఇట్లా అనగబట్టి దొరకబట్టి అనగబట్టి నువ్వు పెద్ద ఫిగర్ అనగబట్టి దొరుకుతాను నేను. ఏమైంది? దొడ్డికి వస్తుందా? బాగా వస్తుంది దొడ్డికి. పోలే పొద్దున బాత్రూమ్ ఎద్దులో తిన్న బాత్రూమ్ కూడా ఇంకా రావని టైం టు టైం అవుతుంది. దానికి ఏమైంది మరి? ఏలు పెట్టి గెలుకునే ఉండే అత్యంత భయపడుతున్నట్టుంది. కోడి గుద్దలు ఏలు పెట్టినట్టు గెలికి వచ్చేది వస్తుంది. నాకు ఇప్పుడు నీకు పవర్ఫుల్ డైలాగ్ కావాలి, చెప్పు, హిందీలో చెప్పు. అసలు నేను డేంజర్ అంజి మోడల్ అంటే డేంజర్. ఇక్కడ కొండకల్లో డేంజర్, కర్నూలు డిస్ట్రిక్ట్ డేంజర్ నేను. అవునా? సరే నువ్వు డేంజర్ అంటున్నావు, భయం వేస్తున్నాను. డేంజర్, ఆ డేంజర్ స్పెల్లింగ్ చెప్పను. ఏమైంది? డేంజర్ స్పెల్లింగ్ చెప్పు. గుర్తు తెచ్చుకో, నేను ఆగుతా, మెల్లగైనా పర్లేదు, చెప్పు. డేంజర్ అంటే డేంజర్ స్మైల్. డేంజర్ స్మైల్ అంటే అంజి అంతే. ఏంది అది? డేంజర్ స్పెల్లింగ్ చెప్పు. మన డేంజర్ స్మైలీ అని డేంజర్ లౌడా అని చెప్పమని డేంజర్ స్పెల్లింగ్ చెప్పు. పోతున్నాయి అవి పోతాయా? ఏమన్నా నీ గుద్దలో ఉరుకుతున్నాయా? పోయే హెలికాప్టర్లు పోతూనే ఉంటాయి, దానికి నీకు సంబంధం ఏంది? నువ్వు ముందు స్పెల్లింగ్ చెప్పు, డేంజర్ స్పెల్లింగ్ చెప్పు. రాదా? రాదు. నువ్వు డేంజర్ అంతేనా? ఓకే. అయితే నీకు ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నావు కదా, దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి? మన టైం పాస్ కోసం వీడియో పెడుతున్నా. టైం పాస్ కోసం వీడియోలు పెడతాను. వేరే ఏం పని లేదు, ఎద్దులాగా తిరగడం, ఇదే పని చేయడం. ఎద్దులాగా వీడియో పెడుతున్నా అంతే, అదే పని. సరే నువ్వు ఎక్కడ పోయినా బస్ స్టాప్ లో ఒక వీడియో పెట్టినావు పొద్దున, నిన్న బస్ స్టాప్ లో వీడియో పెట్టినావు. బస్ స్టాప్ లో ఏంటది ఆ వీడియో? ఎందుకు, ఏ పర్పస్ కోసం పెట్టినావు? అయితే నన్ను ఒకడు హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూకి పిలిచారు, ఎక్కడికి పోదామని. ఇంటర్వ్యూ పిలిచారు, మళ్ళీ అది తీసి వీడియో పెట్టాలా? పెడతారు కదా, ఎక్కువ మంది ఫోన్ చేయరు, ఫోన్ ఇంటర్వ్యూకి డిస్టర్బ్ చేద్దని ఫోన్ చేయరు కదా. సరే రోజుకు ఒక 50 ఫోన్లు వస్తుంది. రోజుకు 50 ఫోన్లు వస్తుంది అంటే నువ్వు పెద్ద ఫిగర్వే, అంతేనా? కానీ ఎవరు లేకపోతలేదు ఫిగర్ ని, లేకపోతలేరా? ఎవరైనా నంబర్ ఇవ్వాలి, మళ్ళీ ట్రై చేసుకుంటావా? ఇది సరే నీకు రీసెంట్ గా ఉప్పల్ వాళ్ళు మెసేజ్ చేసిందంట, నీ లవర్ ఉప్పల్ వాళ్ళు మెసేజ్ చేసి లవ్ యూ బేబీ కలుద్దామని అన్నాడంట, నిజమేనా? చెప్పిన నిజమే. నిజమేనా?
అయితే ఇట్లా ఎప్పుడు కలుసుకోరు? ఏంది మీ ఇద్దరు లవ్ లో ఉన్నారా? ఎలా జరుగుతుంది? మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటది. మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే ఆకు చెట్టులా ఉంటుంది. మొన్న కలిసాం, ఉమ్, కలిసాము. ఇక వచ్చాడు, ఇంటికి వచ్చాడు, మంచిగా ఉమ్, మంచిగా లవ్ చేసుకున్నాం. కానీ మళ్ళీ ఈ మధ్యలో ఎక్కువ టచ్ లోకి వస్తలేడు. ఉమ్. ఏమన్నా నిష్పేతో ఏమో. ఇడిచి పెడతాడేమని భయం వేస్తుందా నీకు? ఆ, అయితే ఉప్పల వాళ్ళు బాగా నేను పార్కులో ఉన్నా అంటే నిన్నేనా పిలిచింది? నన్నే నిన్నేనా? మంచి రసికడ ఉన్నావు కదా. పార్కులో పోయి ఏం చేశారు మీరు? నువ్వు నిన్నే పిలిచిందంట కదా, ఒకరోజు పార్కులో పోయి ఏమైనా చేసారంట కదా. మేము ఫుల్ లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకుని ఇంకేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి, లవ్ ఒక్కటే చేసుకుంటారా? లవ్ అంటే ఒకటే బాగా ముద్దించుకోవాలి అయితే. ఇక అంత పబ్లిక్ ఉంటారు, అందుకే ఇక్కడ ఏం చేసుకోవాలని చెప్పిన. చిన్న పెద్ద తేడా లేకుంటే అందరితోటి వీడియోలు తీస్తున్నావు కదా, మరి వాళ్ళు ఏమంటారు? వాళ్ళతోటి బాగా వీడియోలు తీస్తావు కదా. అరే అంజిమాడ అంటే నువ్వేనా అని అంటున్నాడు. నువ్వు ఇంకా ఫేమస్ అంటే నువ్వు ఇట్లా వీడియోలు కంటిన్యూ చేయాలి. నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తే మేము చూద్దాం, నీకు ఫాలో అవుతాం, నిన్ను సబ్స్క్రైబ్ చేస్తాం. నువ్వు ఇంకా మస్తు డెవలప్ అవ్వాలి. నువ్వు డెవలప్ అయితే నిన్ను మేము ఇంకెక్కడికో తీసుకుపోతాం. మంచిగా ఉన్నా తాగాలి. ఏ లేవు బాగుంది. ఇగో ఇదే చూడు, దొంగ ఉన్నారు, ఇగో దొంగ ఉన్నారు, ఇగో ఇగో దీన్ని తెంపారు, అతను పోతారు. ఇగో ఇద్దరు చెప్ప రాలే. మీరు బస్సు వీడియో కూడా తీశారు చూసినా, బస్సు వస్తుంది అన్నది. మా ఊరికి బస్సు ఎక్కువ రావట్లే. ఓకే. బస్సు వస్తుందని టైంకి వస్తుందని వీడియో తీసిన. అంటే ఎటన్నా పోవడానికి తీసారా లేకుంటే బస్సే వస్తుందని తీసిన? బస్సు ఎక్కి మేము కర్మేరు పోయినాం. అది ఇప్పుడు బాగా హైలైట్ అయ్యి 1 మిలియన్ మంది చూసారు. అవునా? నేను అలా వీడియోలు పెట్టామని మనం లైక్ ఎంత, షేర్ ఎంత, అవి చూడడం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, బస్ వస్తుంది మా వాళ్ళకి. పోతున్నా కరీంనగర్. అంజీ, మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఇప్పుడు ఒక చిన్న సత్కారం ఉంది. ఓకే. థ్యాంక్ యూ.